మే 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ సభ ఏదైతే ఉందో ఆ సభ జరిగేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. వెలగపూడి ప్రాంతం అంటే సచివాలయానికి ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం నిలబడి ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 3 ప్రధాన వేదికలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన వేదికలు మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి అమరావతి పునర్నిర్మాణ సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లే. దీనికోసం 250 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో చేస్తున్నటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే వచ్చేటువంటి వివిఐపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన దగ్గర నుంచి రావడానికి ముందు నుంచి తిరిగి పూర్తి స్థాయిలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళే వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి అటు భద్రతా ఏర్పాట్లు కానీ ఇటు సౌకర్యాలు కానీ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ పర్యటనకు సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 6 మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను సీఎంఓకి నివేదించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అమలుపరచడం, అన్నీ కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే రాబోతున్నటువంటి 5 లక్షల మంది పైగా జనప్రవాహం ఏదైతే ఉందో ఈ అమరావతి పునర్నిర్మాణ సభలో పాల్గొంటారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా రాజధాని ప్రాంతంలోని ఈ 29 గ్రామాలు కానీ ఈ సమీపంగా ఉన్నటువంటి ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కానీ భారీగా ప్రజలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పానీయ సౌకర్యాలను కూడా కలుగజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో పనులు కొంత కొలిక్కి వచ్చేసాయి. సో ఎస్పీజీకి పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు మరొకసారి భద్రతా తనిఖీలు చేసి ప్రధానమంత్రి రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమంత్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి అంటే అమరావతి బ్రాండ్ విశ్వవిఖ్యాతం అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.